హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. ఇంటికి వచ్చింది మొదలు మైత్రి గది దాటి బయటకు వచ్చింది లేదు. మగవాళ్ళు పిలవమని చెప్పకపోవడంతో ఆడవాళ్లు పిలిచే ధైర్యము చేయకుంటే ఏదో తనని వెలిపేసినట్టు కనీసం పిల్లలు కూడా మైత్రి రూమ్ లోకి వెళ్ళింది లేదు. రుద్ర టెన్షన్ సిద్ధార్థ్ తీసుకోవడంతో శేఖర్ మైత్రి కోసం కాల్ చేస్తే తన దగ్గర ఫోన్ ఉన్న విషయం తెలిస్తే ఏమనంటారోనన్న భయంతో బట్టల మధ్య పెట్టి దాచుకుంది మైత్రి. ఇంటి నిశ్శబ్దాన్ని, తర్వాత పరిస్థితిని ఊహించలేని తలభారంతో తలుపుల దగ్గరికి వేసి బట్టల మధ్య దాచిన ఫోన్ బయటకు తీసిన మైత్రి అందులో అందరి ఫోటోలు తిరిగేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవ్వడమే భయపడి వదిలేస్తే అది వెళ్ళి బెడ్ మీద పడింది. అయ్యో, అద్దాలబ్బాయి రాత్రి వరకు చేయొద్దన్నా ఇప్పుడు చేసేశాడు అని తల కొట్టుకుంటూ గబగబా బెడ్ మీద నుంచి దూకి దగ్గరికి వేసిన తలుపు కొద్దిగా తీసి బయటకు చూస్తే కనిపించేంత దగ్గరగా, వినిపించేంత దగ్గరగా ఎవ్వరూ లేకపోవడంతో భోజనాల బల దగ్గర నిశ్శబ్దం గది వరకు తెలుస్తూ ఉంటే ఇంకా వీళ్ళ కోపాలు పోలేదు. కోపాలతో మీరు తినరు, ఎవరిని తిననివ్వరు అనుకుంటూనే మళ్ళీ లోపలికొచ్చి సైలెంట్ గా కొట్టుకుంటున్న ఫోన్ ఆన్ చేసుకుని స్నానాల గదిలోకి వచ్చి తలుపులు వేసుకుంది మైత్రి. అంతా బాగానే ఉంది కదా, ఏంటి ఫోన్ తీయడానికి ఎంత టైం తీసుకున్నావు అంటూ టెన్షన్తో శిఖర్ అరిచినట్టే అడుగుతూ ఉంటే మాట్లాడుతున్నది ఫోన్లోని మరిచి, ఓ ఎద్దాలబ్బాయి, ఎందుకు అంత గొంతు, మెల్లిగా మాట్లాడు అంటూ కసిరింది తన కంగారులో. ఓసై చెంగరపాలెం, మాట్లాడుతుంది ఫోన్లో, మైండ్ నీ దగ్గర పెట్టుకున్నావా లేక కొన్న చిట్టి మైండ్ని కూడా కూల్గా ఉంచడానికి ఫ్రిడ్జ్లో పెట్టావా అని ఆట పట్టిస్తూనే గడ్డ మీద అడ్డపడ్డాడు శిఖర్. చుట్టూ చూసుకున్న మైత్రి తన కంగారికి తల కొట్టుకుంటూ, నా చిట్టి మెదడు నా దగ్గరే ఉంది కానీ టెన్షన్లో ఉందబ్బాయ్, అందుకే అరిచేశాను అంటూ సంజాషి చెప్తూనే ఒక మూలగా ఉన్న స్టూల్ లాక్కొని కూర్చున్న మైత్రి బకెట్లోని వాటర్లో ఆడుతూ మాట్లాడుతూ ఉంటే, ప్రెజెంట్ ఇక్కడ నా పరిస్థితి కూడా అలానే ఉంది. ఇట్స్ ఓకే, అవన్నీ పక్కన పెట్టు. ప్రెజెంట్ నీ గురించి చెప్పు. తిన్నావా? ఇంట్లో అందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారు అంటూ పరామర్శల ప్రశ్నలు స్టార్ట్ చేశాడు శిఖర్. అది మాత్రం అడగకబ్బాయి, చెప్పకూడనివన్నీ చెప్పేసి చక్కగా వెళ్ళిపోయారు. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మూడవత్త, రెండో పిన్ని ఇంటి విషయాలు మీ అందరికీ ఎలా తెలుసని నన్ను అడిగితే బావ పెళ్లి విషయం తెలియడంతో రుద్రన్నయ్య అన్ని వివరాలు కనుక్కున్నాడని నిజం చెప్పేశాను. ఇక తర్వాత నాతో ఏదీ మాట్లాడలేదు. ఇప్పటి వరకు గదిలోకి ఎవ్వరూ రాలేదు. అసలు భోజనాలు కూడా చేయలేదు. ఈ రోజు ఎలా గడుస్తుందో, ఎలా పూర్తవుతుందో ఏదీ తెలియటం లేదబ్బాయి అంది దిగులు నిండిన గొంతుతో. నేనక్కడ వదిలింది భయపడుతూ పస్తులుండమని కాదు, మన పెళ్లికి ప్రిపేర్ అవ్వడానికి. మార్పు మనతోనే మొదలవ్వాలి. మాటిచ్చావు, మర్చిపోయావా అంటూ సీరియస్గా గుర్తు చేస్తూ ఉంటే, అదంతా ఇప్పుడే కాదు, కొంచెం టైం కావాలి డాక్టర్ బాబు అంటూ బెదురుగా పలికింది మైత్రి. అయితే ఒక పని చెయ్యి, నేను ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను, కరెక్ట్గా 2:30 గంటల్లో ఇంటి ముందుంటాను, వచ్చేయి. నేను బాగా ట్రైన్ చేసి ఆ తర్వాత పంపిస్తాను అంటూ కసిరేనట్టు చెప్తూ ఉంటే, ఇదిగో నువ్వు ఇలా భయపడితే నేను ఒప్పుకోను, నేను అత్తయ్యకి ఫోన్ చేసి అంతా చెప్పేస్తాను అంది కంప్లైనింగ్గా. ఆ పని చేయవే, ఇంతకు ముందే అడిగింది మీ అత్త నా కోడలు ఎలా ఉందో ఏంటో అని. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్పు. నేను కనీసం ఫోన్లోనే అరుస్తున్నాను, మీ అత్త సంగతి తెలుసుగా, నన్ను తిట్టి మరీ నేను లాక్కొస్తుంది అంటూ అత్త ప్రేమ గుర్తు చేసేసరికి మైత్రి మొహం మాడిపోయింది. వెంటనే అంటే కష్టం, నాకు కొంచెం టైం కావాలి అంటూ గొంతులో ఇబ్బంది పలికిస్తూ ఉంటే, అబ్బా ఎంత బాగా చెప్పావే తెంగరపాలెం, మనిషితో ఆడుకోవడం, అరవటం, అల్లరి చేయడం, సంబంధం లేకుండా గొడవ పట్టల్లో ఆరి తెరిపోయిన నీకు నీ ఇంట్లో నీలాగా నువ్వు ఉండడానికి టైం కావాలా? అది కాదబ్బాయ్, అదంతా వేరు, కానీ మా ఇంట్లో వేరు అంటూ నీరసపు గొంతుతో ఏదో చెప్పాలని ట్రై చేసింది. కానీ మర్యాదగా బయటకు వెళ్ళి భోంచేయి, ఎవ్వరి గురించి నీకు అవసరం లేదు. వాళ్ళు మారాలంటే ముందు మనం ఆ మార్పు చూపించాలి. ఐరా కోసం ఇల్లు దాటి రాగలిగిన నీ ధైర్యం ఇంట్లో అందరికీ కూడా అవసరం. ఇక్కడ ఎలా ఉంటావో అక్కడ కూడా ఉండాలని నీ దగ్గర ప్రామిస్ తీసుకున్నాను. మొగుడికి చేసిన ప్రామిస్ బ్రేక్ చేస్తే మహాపాపం, తెలుసు కదా అంటూ
షార్ప్ వాయిస్ తో గుర్తు చేస్తూ ఉంటే అడకత్తెరలో పోక చెక్కలా ఇరుక్కున తన పరిస్థితికి మాట లేదు మైత్రి నుంచి. ఓసై తింగరపాలెం, వినిపించిందా అంటూ శిఖర్ గొంతు పెంచితే వినిపించింది అంది భయంతో గొంతు కట్టుపడుతున్న దుఃఖాన్ని కంట్రోల్ చేస్తూ. ఏడ్చావంటే ఊడ్చేస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. పెళ్లి చేసుకుని తీసుకొచ్చే వరకు అక్కడే ఉంటాను అంటూ శిఖర్ గట్టిగా బెదిరిస్తూ ఉంటే ఏమక్కర్లేదు, నువ్వు ఫోన్ పెట్టి నేను వెళ్తాను అంటూ చెప్పింది దుఃఖాన్ని వెనక్కి పిలుస్తున్న గడుసు గొంతుతో. మాట్లాడుతూ వెళ్ళు. నీ దగ్గర ఫోన్ ఉన్న విషయం, నేను నీతో మాట్లాడుతున్న విషయం మీ ఇంట్లో అందరికీ తెలియాలి అంటూ డాక్టర్ బాబు ఆర్డర్ వేయడమే మైత్రి బిక్క చచ్చిపోతే డాక్టర్ బాబు గడ్డి మీద బోర్ల పడి మాట్లాడుతుంది మైత్రితో అని ఆ ముఖంలో గ్లో చూసి కన్ఫర్మ్ చేసుకున్నా ఐరా పాప తనని డిస్టర్బ్ చేయకుండా తిందాగా అంటూ చేతన్ని లేపి లోపలికి లాక్కుపోతే అన్నయ్య రిటర్న్ వచ్చేలోపు ప్రాబ్లం సాల్వ్ అవుతుందిగా అంటూ ఇంకా రుద్ర టెన్షన్ నెత్తి మీద మోస్తున్నట్టే అడుగుతున్న చైతన్ని వెళ్ళేది ఆగి చురుగ్గా ఓ చూపు చూస్తే ఎందుకే అలా చూస్తావు? ఫస్ట్ టైం నీ విషయంలో టెన్షన్గా ఉంది. తన ప్రతి ఎమోషన్ని ఫస్ట్గా చూపించేది నీ మీదే, అందుకే కొంచెం భయంగా కూడా ఉంది. ట్రై టు అండర్స్టాండ్ అంటూ చిన్న పిల్లల రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నీకన్నా 10 టైమ్స్ టెన్షన్తో చస్తున్నాను ఇక్కడ, బట్ బయటపడుతున్నానా అంటూ ఫైర్ అయ్యేసరికి పెదవులు బిగించాడు చేతన్. నిమిషానికి 10 సార్లు గుర్తు చేయకురా అంటూ ఐరా ఇరిటేట్ అవుతూ ఉంటే నా టెన్షన్ నీ గురించేనే అన్నాడు జాలు చూపిస్తూ. ఇక మళ్ళీ రిపీట్ చేయలేని ఐర పాప కొట్టేలా చూస్తూ ఉంటే ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. సీరియస్గా చెప్తున్నాను. ప్రొఫెసర్ నుంచి చెప్పినా చెప్పకపోయినా నువ్వు అన్నయ్యని ఫేస్ చేయడానికి ప్రిపేర్ అయిపో. మమ్మల్ని మాత్రం లాగొద్దు అంటూ బ్యాక్ స్టెప్ తీసుకుంటుంటే యూ సెల్ఫిష్ ఫెలో అంటూ కొట్టడానికి మీదకి దూకితే ఈ మధ్య నీకు చేతివాటం బాగా పెరిగిపోయిందే. ఆ తింగరపాలెం నేర్పిందా లేక మా రాక్షసి నేర్పిందా అంటూ అందకుండా పరుగు పెడుతూ ఉంటే ఆగితే క్లారిటీ ఇస్తా అంటూ పళ్ళు నూరుతూనే వేగం పెంచింది ఐరా చేతల్ని అందుకోవడానికి. పైనుంచి వీళ్ళల్లరి చూస్తున్న మయూరి చేతి మీద దమయంతి తన చేతిని ఉంచితే ప్రశ్నార్థకంగా జాలి నింపిన కళ్ళను తన మీద నిలిపిన దమయంతి గారి చేతిని బిగిస్తూ మీరు అడగాలనుకున్నది నాకు అర్థమైంది. ఇటువంటి సంతోషాల మధ్య అల్లరి ఆటల మధ్య పెరిగాను నేను కూడా. కాలం పగబట్టినట్టు ఒక్కసారిగా అన్నీ నా నుండి దూరం అయిపోయాయి. ఆ రోజు నేను దేవుణ్ణి నిందించలేదు, నా తండ్రిని ప్రశ్నించలేదు. కేవలం వీటన్నిటికీ కారణం నా ప్రేమ అనుకున్నాను. అందుకే ఆ ప్రేమను చూపించే వ్యక్తులకు దూరంగా ఒంటరిగా నన్ను నేను బంధించుకున్నాను. మళ్ళీ ఆ ప్రేమ నా దగ్గరికి వచ్చినా నాది అనుకునే లోపే చెయ్యి జారిపోతుందన్న భయంతో అందుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నా ప్రేమ నన్ను మోసం చేయలేదు పెద్దమ్మ. నా ప్రేమలో ఏ తప్పు లేదు. అది తెలిసిన తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమను తీసుకోవడానికి ఈ చిన్ని గుండె సరిపోవడం లేదు పెద్దమ్మ. అందుకే అందరికీ తెలిసేలా నా సంతోషం చూపించాను అంటూ పరవళ్ళు తొక్కుతున్న కన్నీళ్ల సంతోషంతో ఉద్వేగంగా చెప్పారు మయూరి. కన్న తండ్రి ఫోటో కాల్ చేయడం గొప్పగా చెప్పడమా? పిల్లలు భయపడ్డారు. అది తెలుస్తోందా నీకు? ఎటువంటి పిచ్చి నేనెక్కడా చూడలేదు అంటూ మందలింపుగానే దమయంతి కసురుకుంటే కన్నీరు మెరిపిస్తున్న కళ్ళతో పెద్దగా నవ్వుతూ నా ఈ పిచ్చి నా సిద్ధుకి చాలా ఇష్టం పెద్దమ్మా. భయపడిపోయి చూస్తాడు నన్ను, అంతలోనే నవ్వేస్తాడు. చాలా స్వచ్ఛమైన మనసు తనది. ఎదుటి వాళ్ళు బాధపడే విధంగా ఒక్క మాటైనా మాట్లాడటం, ఎదుటి వారిలో తప్పులు వెతకటం అస్సలు చేత కాదు తనకి. అందుకే చాలా ఇష్టపడ్డాను. తనతో నా భవిష్యత్తు ఊహించుకుని చాలా కలలు కన్నాను. ఆ ప్రేమను, ఆ జీవితాన్ని నా నుంచి దూరం చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన ఇంటి రక్తం మారో కులంతో కలవకూడదని కసాయిగా మారిపోయినా ఆ తండ్రి నా కన్న పేగుని నా నుంచి దూరం చేశాడు. ఇప్పుడు రుద్ర వయసు ఎంత పెద్దమ్మా అని ముఖంలో ముఖం పెట్టి అడిగిన మయూరిని బాధ నిండిన కళ్ళతో వేలగా దమయంతి చూస్తూ 29 సంవత్సరాలు, ఈ 29 సంవత్సరాలు నా కొడుకు రూపం నాకు తెలియదు. అసలు పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ అని కూడా తెలియదు. ఇంత స్వార్థం ఉన్నవాడిని తండ్రి కాదు కదా, అసలు మనిషి అని కూడా అనకూడదు. కసాయివాడు. ఒకప్పుడు తన చెల్లి చావుకి కారణమయ్యాడు, ఇప్పుడు నా కడుపు మంటకి కారణమయ్యాడు.
నేను చేసింది చాలా చిన్నది పెద్దమ్మా. ఆ కసాయి వాడు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది చాలా చిన్నది. కులం పురుగు బుర్రలో తొలుస్తున్నా ఇటువంటి వాళ్ళకి నిలువున నిప్పు పెట్టినా తప్పులేదు. అటువంటి అవకాశం నాకు లేకుండా చచ్చిపోయినందుకే చాలా బాధగా ఉంది అంటూ చీర జులిపించి పెద్ద పెద్ద అడుగులతో వెళ్ళిపోయింది మయూరి. పుట్టేటప్పుడు పట్టుకొచ్చిందే ఉంది, పోయేటప్పుడు పట్టుకుపోయేదే ఉంది. బతికున్నంత కాలం నీ కూతురు జీవితాన్ని నీకు నచ్చినట్టు ఉండాలని గిరిగీసుగు బతికి తనకి కన్నీళ్లు మిగిల్చావు. బతికున్నంత కాలం ఇక తన కడుపు మంట నిన్ను ద్వేషిస్తూనే ఉంటుంది. కొన్ని బతుకులంతే. వాళ్ళు చస్తే కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో వెలుగు రాదు అంటూ నిర్లిప్తంగా మిగిలిన భావనలో సుదూరాల మీద చూపు నిలిపారు దమయంతి గారు. ఇదిగో, నువ్వు ఇలాంటి పెద్దనడకలు పెట్టకు. అసలుకి నీకు నువ్వేమనుకుంటున్నావు అబ్బాయి? దూరంగా ఉండి ఇష్టానికి హుక్కం వేస్తున్నావు అంటూ భయపడిపోయిన మైత్రి ఫోన్లో గట్టిగానే అరుస్తూ ఉంటే నవ్వుకుంటూనే, నీకు నచ్చినవన్నీ లిస్ట్ రాసుకో, పెళ్ళయ్యాక పనిష్మెంట్స్ ఇచ్చుకో, ప్రెజెంట్ మాత్రం నేను చెప్పింది చేయాలి. ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళు. కట్ చేసావో దెబ్బలు పడతాయి. నీకు నువ్వు భోజనం పెట్టుకో. ఎవరు ఏమన్నా ఎలా చూసినా పట్టించుకోకు. నాతో మాట్లాడుతూ భోజనం కంప్లీట్ చేయి. ఆ తర్వాతే నేను లోపలికి వెళ్ళి తింటాను. మీ అత్త కూడా తింటుంది అంటూ సుత్తి లేకుండా గట్టిగానే లాక్ చేస్తే, తప్పదా అంటూ ముక్కు ఎగబీలుస్తూ ఏడుపు గొంతుతో అడిగితే, మీ అత్తకెవనా అన్నాడు ఒక్కటే మాటగా. నీకు బాగా ఆటలుగా ఉంది. నిజంగానే నేను మొత్తం రాసుకుంటాను చూసుకో. అన్నిటి లెక్క అప్పు చెప్తా అంటూ కోపం భయం మిక్స్ చేసిన మైత్రి చిర్రుపురులాడుతూ ఉంటే, లవ్ యూ బంగారం. నీతో తన్నులు తినడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ నువ్వు వెళ్ళి తిను. మళ్ళీ రూమ్కి వచ్చే వరకు ఫోన్ కట్ అవ్వడానికి వీల్లేదు అన్నాడు ఏ మాత్రం తగ్గకుండా. ఇంట్లో అందరి ముందు నోరు తెరిచి మాట్లాడటమే మహాపాపం. అటువంటిది ఫోన్లో మాట్లాడమంటున్న డాక్టర్ బాబు చెప్పింది చేయకపోతే చెప్పినట్టు వచ్చేస్తాడేమోనన్న భయం, అందరినీ ఎలా ఫేస్ చేయాలన్న దడ, రెండిటికి మధ్య బిక్క చచ్చిపోయి ఒక్కో అడుగుతో బయటకు వచ్చిందే ఇంటి నడి మధ్యన ఉన్న అందరినీ చూడడమే కుదేలైపోయి, ప్లీజ్ అద్దలబ్బాయి, తర్వాత నువ్వు ఏ చెప్తే చేస్తాను, ఇప్పుడు వదిలేవా అంటూ ఏడుపు గొంతుతో ప్రాధాయపడుతూ ఉంటే, కాల్ కట్ అయితే నేను స్టార్ట్ అవుతా, ఆలోచించుకో అన్నాడు స్పీకర్ ఆన్ చేసిన ఫోన్ గడ్డి మీద పడేసి. నా ప్రాణానికి ఎలా దొరికావేంట్రా మగడా? నా భయం నీకు అర్థం కావటం లేదు. బాగా ఆటలుగా ఉంది కదూ అంటూ చిన్న గొంతుతో చీవట్లు పెడుతూ ఉంటే, ముద్దస్తున్నావే బంగారం, ఇంకాసేపు ఇలాగే మాట్లాడేవో నేనే కాల్ కట్ చేసి స్టార్ట్ అవుతాను అంటూ అల్లరిగా నవ్వుతూ ఉంటే, "అబ్బో, నీ సరసానికి మురిపానికి సిగ్గుపడే టైం లేదు అంటూ డాక్టర్ బాబు బెదిరింపులకి కసరి ఇక తప్పక ఫోన్తోనే భోజనాల బల్ల దగ్గరికి వచ్చింది మైత్రి. మువ్వల చప్పుడికి తిరిగి చూసిన ఆడవాళ్ళ ముఖాల్లో కంగారు చేరిపోతూ ఉంటే ఫోన్ మాట్లాడుతూ వస్తున్న కూతుర్ని చూస్తూ లేచి నిలబడ్డాడు జశ్వంత్. కంగారుగా ఎదురెళ్ళబోయిన కౌముది గారిని ఆగమంటూ కూతురు మీద కళ్ళు నిలిపితే బాపు తప్ప మిగతా వాళ్ళంతా అక్కడే ఉండడంతో తండ్రి చూపులకి 4 అడుగుల దూరంలోనే నిలబడిపోయిన మైత్రిని, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చావా లేదా అంటూ అటు నుంచి ప్రశ్నిస్తున్నాడు శేఖర్. ఆన్సర్ చెప్పలేని ఇరకాటంలో కళ్ళు నేలకి వాల్చేసిన ఫోన్ మాత్రం చెవి నుంచి దూరం జరపలేదు. ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇంటి నడి మధ్యన ఉన్న ప్రతి ఒక్కరి చూపులు మైత్రి మీదనే నిలిస్తే జశ్వంత్ ని దాటి మాట్లాడాలన్న భయమే, జరిగిన దాని మీద కోపం చూపాలన్న భయమే. ఒక వర్గం బెదురుతూ ఉంటే మరో వర్గం చెదురు మదురు ఆలోచనలతో అసహనంగా మెదులుతున్నారు. అందర్నీ దాటుకొని, ఆకలేస్తుందా అంటూ మైత్రి వైపు బాలు స్టెప్ తీసుకుంటే బతుకు జీవుడా అనుకున్న మైత్రి అవును అంటూ నిలువుగా తల కదిపి దగ్గరికి వచ్చిన అన్న చేతిని విరిగిపోద్దేమో అన్నంత బలంగా బిగించేస్తే ఆ చేతి పట్టులో చెల్లి భయాన్ని చూస్తున్న బాలుకి ఆ పట్టులోనే చెల్లి తన మీద నిలిపిన నమ్మకం కనిపిస్తూ ఉంటే మొదటిసారి తను ఎంచుకున్న మార్గం కరెక్ట్ అన్న ఫీలింగ్ బలంగా కలిగింది బాలులో. తల ఎత్తకుండా నిలిచిన చెల్లి చేతుల్ని మరో చేతితో తట్టి, నాకు కూడా ఆకలిగా ఉంది, కలిసి తిందామా అంటూ ఫ్యామిలీ మొత్తాన్ని కళ్ళతోనే కవర్ చేస్తూ అడుగుతూ ఉంటే నమ్మసక్యం కాని విస్మయంతో చూస్తున్న మైత్రితో, పర్వాలేదు, టేబుల్ మొత్తం ఖాళీగానే ఉందిగా అంటూనే బాలు తీసుకువెళ్తూ ఉంటే ఆ గొంతు విన్న శిఖర్, మా బామర్దిగాడా
అంటూ ఫోన్లు అడుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాల కుటుంబ కట్టుబాట్లకు విరుద్ధంగా ముందుకు అడుగులు వేస్తున్న బరువైన గొంతుతో "ఉమ్" అంటూ సమాధానం ఇచ్చింది మైత్రి. రేపు నా కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి. బాగా ట్రైన్ చేయి అంటూ ఆ సిచ్యువేషన్ లో మైత్రి ఎమోషన్ తెలిసిన వాళ్ళ టీస్ చేస్తూ ఉంటే పుసుక్కున నవ్వి గబుక్కున చేతిని నవ్వుకు అడ్డు వేసుకుంటూ ఆగి వెనక్కి చూస్తే నిలబడిన స్థానంలో మార్పు లేదు కానీ రెండు వర్గాల హావభావాలలో అన్ని రంగులు నిండుకున్నాయి. సపోర్ట్ చేస్తున్న బాలు మీద తమను దాటి ముందుకు వెళ్తున్న మైత్రి మీద అసహనం, అయిష్టత, ఆవేదన, బాధ, భయం, బెరుకు అన్ని కురిపించేస్తూ ఉంటే అప్రయత్నంగానే భయంగా ఉంది అంటూ బయటికి అనేసింది మైత్రి. ఎక్కడ వరకు వచ్చాక భయం ఎందుకు అంటున్న బాలుని చూస్తూ చెప్పింది శిఖర్తో అనుకున్న మైత్రి అన్న నుంచి రెస్పాన్స్ రావడంతో పిసరంత ధైర్యాన్ని కూడగట్టుకుని అన్నతో పాటు భోజనానికి కూర్చుంది. ఎంతకు మించి ఆగితే ఇక తనంత సెల్ఫిష్ మరొకడు ఉండడనుకున్న మైత్రి బావ అందరి మధ్య నుంచి ముందుకొచ్చి మైత్రిలో ఏ తప్పు లేదు. తనని మీరు ఇలా ట్రీట్ చేయడం కరెక్ట్ గా కూడా లేదు. తను మనకి ఇచ్చిన వాల్యూ వల్లే ఆ కుటుంబం మొత్తం ఇంటి వరకు వచ్చి మాట్లాడింది. ఆ వాల్యూ నేను మన ఫ్యామిలీకి ఇవ్వలేకపోయాను. సారీ, మీ అందరికీ ఇవ్వలేకపోయాను. అందుకే మీకు చెప్పకుండా పెళ్లి చేసుకొని నా లైఫ్ నేను చూసుకున్నాను. కానీ మైత్రి అలా చేయలేదు. తనని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చేసింది చాలా పెద్ద తప్పు. అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఆఖరిసారిగా ఈ ఇంటి భోజనం చేసి వెళ్ళిపోతాను అంటూ చేతులు జోడించి తలెత్తి కూడా ఎవ్వరిని చూడకుండా క్షమించండి అంటూ వేగంగా వచ్చి బాలు పక్కన చేరితే స్పీకర్ ఆన్ చేసిన ఫోన్ టేబుల్ మీద పెట్టి వదిలేసింది మైత్రి. అన్ని మాటలు వింటున్న శిఖర్, ఒక్క రోజులోనే అంత సాధ్యం కాకపోవచ్చు, బట్ నువ్వు వదిలేస్తే మాత్రం ఎక్కడ మొదలు పెట్టింది అక్కడే ఉండిపోతుంది. ఏదైనా సరే నువ్వు నాకు ముఖ్యం. నువ్వు భయంతో వదిలినా నేను నిన్ను వదులుకోను. ప్రశాంతంగా తిని రూమ్లోకి వచ్చి కాల్ చేయి, వెయిట్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తే ఆ ఫోన్ని అపురూపంగా తడుముతూ అన్నని బావని చూసింది మైత్రి. సిద్ధార్థ్ పక్కన వచ్చి కూర్చోవడమే, మీ ఫోన్ ఇవ్వండి అంటూ రుద్ర ఫోన్ తీసుకుంటే నీ ఫోన్ ఉంది కదా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ లాక్ ఓపెన్ చేశారు సిద్ధార్థ్. మీ స్టూడెంట్స్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూనే కాల్ రిజిస్టర్ ఓపెన్ చేసిన మన బీస్ట్ బాబుకి లాస్ట్ కాల్ డాక్టర్ బాబు నుంచి కనిపించి కళ్ళు చిన్నవైతే క్షణంలో రాబోతున్న ప్రమాదాన్ని గ్రహించిన సిద్ధార్థ్ గబాల్లో ఫోన్ రుద్ర చేతి నుంచి లాక్కొని స్క్రీన్ ఆఫ్ చేస్తూ, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ చెక్ చేయడం నాట్ ఏ గుడ్ పాయింట్ అంటూ కోపం చెప్పడానికి ప్రయత్నించడంతో ఏం నడుస్తోంది అంటూ క్రాస్ లెగ్ మీద హ్యాండ్తో రబ్ చేస్తూ స్ట్రైట్ గా పాయింట్ చేశాడు రుద్ర. అబౌట్ వాట్ అని ప్రశ్నిస్తూనే సిద్ధార్థ్ తడబడుతూ ఉంటే, బిట్వీన్ యూ అండ్ మై ఫ్రెండ్ శిఖర్. ఎయిర్పోర్ట్ నుంచి కలిసి వచ్చింది మొదలు వాడు నా నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ మీరు అవసరానికి మించి చేస్తున్నారు. సైకాలజీలో పట్టభద్రులైన మీ నుంచి ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మలు మీ గురించి చాలా చెప్పింది. ఒక ప్రొఫెసర్గా తనకి చాలా చెప్పారు. అటువంటి మీరు స్కూల్ కిడ్లా చేస్తున్నారు. దొంగలా టెన్షన్ పడుతున్నారు. కొత్త పెళ్లి కొడుకులా సిగ్గుపడుతున్నారు. ఎప్పుడే లోకాన్ని చూస్తున్నా వింత మనిషిలా బిహేవ్ చేస్తున్నారు అంటూ టకటక అడగాల్సినవి ఎక్కువ పెట్టి సంధించేస్తే, మిస్టర్ మేధావి, వీడి తెలివి శత్రువులకి మాత్రమే కాదు ఆప్తులకు కూడా ప్రమాదమే అంటూ ఇరుక్కుపోయిన ఇబ్బందిలో గుటకలు వేస్తూ వెళ్దాం అంటూ లేచారు. ఫైనల్ అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటే అంతే వేగంగా రియాక్ట్ అయిన రుద్ర ప్రొఫెసర్ గారు అడుగు ముందుకు వేసే లోపే చేతులు కట్టుకుని స్టిఫ్ గా ఎదురు నిలబడితే హా అని భారంగా నిట్టూర్పు విడిచిన సిద్ధార్థ్, ఆన్సర్ ఇప్పుడే కావాలా అంటూ సూటిగా చూస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు బీస్ట్ బాబు నుంచి. తనకన్నా అంగులో ఎత్తున్న కొడుకు కళ్ళలోకి సూటిగా చూస్తూ, మీ అమ్మ మొండితనం మొత్తం దిగేసింది. ఇలాగే దారి కాచి అడ్డుపడి తనకి కావాల్సింది సాధించుకునేది. మౌనంతో భయపెట్టడంలో నువ్వు మీ అమ్మ జిరాక్స్ కాపీవి అంటూ చెప్పేశారు పట్టలేని అసహనంతో. మరి ఇప్పుడు సిద్ధార్థ్ మాటల్లోని అంతరార్థం మన మేధావి షార్ప్ బ్రెయిన్ డీకోడ్ చేసేస్తుందా? రుద్ర నిజం తెలుసుకుంటాడా? ఐరా శిఖర్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది? మైత్రి బాలుల ధైర్యం కరుడు కట్టిన గుండెల్ని కరిగించగలుగుతుందా? చీకటిలో ఈ చిరుదువ్వే ఆ ఇంటి అందరి జీవితాల్లో ఆనందపు వెలుగులు నింపనుందా? ఇప్పుడు విశ్వక్ ఏం చేయబోతున్నాడు? అనుపమ ప్రాణాలతో బయటపడుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.